లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఆన్ ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్నారు రిలేషన్షిప్ కోచ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ గణేష్ మండడి గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? చాలా బాగున్నాను. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో బేసికల్లీ మన సంస్కృతి సాంప్రదాయాలు, మన రూట్స్ ఏం చెప్తున్నాయంటే అత్తగారికి కోడలు ఒక కొత్త కూతురులాగా. సో వాళ్ళిద్దరు సంబంధం ఎలా ఉండాలంటే ఒక తల్లి కూతురులా ఉండాలని చెప్తూ ఉంటారు. బట్ మన జోక్స్ తెలుసు, జోక్స్ పక్కన పెడితే ఈవెన్ సినిమాల్లో కూడా అదే రిలేషన్షిప్ చూపిస్తూ ఉంటారు. అసలు గుడ్ టర్మ్స్ అనేవి ఉండవు వాళ్ళిద్దరి మధ్య. ఎందుకంటారు? రీజన్ ఏంటి? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి, అండ్ మోస్ట్ రిలవెంట్ క్వశ్చన్. ఏంటంటే అత్తగారు ఒక దేవతలాగా ఉన్నా కోడలికి కొంచెం విలన్ లాగా కనపడుతుంది. అలాగే కోడలు ఎంత బాగున్నా, ఈవెన్ దేవత లాంటి కోడలు వచ్చినా అత్తకి ఏదో లోటు ఒక చిన్న విలన్ లాగానే కనపడుతుంది. సో ఎంత మంచి అత్తయ్య దొరికినా అమ్మతో ఈక్వల్గా చూడలేరు, అమ్మలా యాక్సెప్ట్ చేయలేరు. అలాగే అత్తలు కూడా కోడళ్ళని ఎంత మంచి కోడలు వచ్చినా, ఎంత బాగా చేసినా తన కూతుర్ని చూసినట్టు చూడలేరు, కొంచెం గ్యాప్స్ ఉంటాయి. సో ఈ అత్త కోడళ్ళది అనేది కాన్ఫ్లిక్ట్ అనేది అది ఈగోనో లేకుంటే వేరే వేరే రీజన్స్ కాదండి. సైకలాజికల్గా ఒక 5-6 చాలా పవర్ఫుల్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు అత్త కోడళ్ళకు పడదు, ఎప్పుడు ఎందుకు ఈ రైవల్రీ ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తూనే ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది 100 సంవత్సరాల తర్వాత కూడా. అందుకే మీరు చూడండి అత్త కోడళ్ళ పైన సాస్ బాహు సీరియల్స్ ఎన్ని తీసారు ఆడుతూనే ఉంటాయి, సంవత్సరాల పోను ఆడుతూనే ఉంటాయి. పాన్ ఇండియాలోనే కాదు, ప్రతి రీజనల్ లాంగ్వేజ్లో కూడా, తెలుగులో కూడా చూడండి సీరియల్స్, బాలీవుడ్ సినిమాలు, మన తెలుగు సినిమాలు ఏది తీసినా ఈ సెంటిమెంట్ అలాగే ఉంటుంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియో చాలా ఇంపార్టెంట్ అత్తలకి కోడళ్ళకి, ఈవెన్ భర్తలకి కూడా, అందరికీ చెప్పాలంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి ఇది ఫ్యామిలీ, అందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అత్తన్నో కోడలనో ఎవరినో ఒకరిని విలనిజం చేయడము, విలన్గా చూడడము, పోర్ట్రే చేయడము, ఇద్దరిని విలన్గా చూపించడం అనేది ఆనవాయితీగా అయిపోయింది. అది అన్ఫార్చునేట్గా అక్కడ వాళ్ళ తప్పు కాదండి. ఎందుకు తప్పు కాదంటున్నంటే ఒక అత్త అందరి దృష్టిలో మంచి మనిషి, అసలు ఒక పలానా మనిషి చాలా మంచి వ్యక్తి అండి అంటారు, అంటే అత్తని ఎగ్జాంపుల్. అదే అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలికి మాత్రం మంచి వ్యక్తి కాదు, ఒక విలనే. సిమిలర్గా ఆ కోడలు కూడా 100 మందిని తీసుకెళ్ళి అడిగితే అందులో 95% అమ్మాయి అంటే అలా ఉండాలి, చాలా మంచి అమ్మాయి అంటారు. బట్ అగైన్ ఇంట్లో వాళ్ళ అత్త దగ్గర షీఈ్ నాట్ ఇన్ ఎ గుడ్ టర్మ్స్. సో వీటికి డీప్ డైవ్ సైకలాజికల్ రీజన్స్కి వెళ్తే మొట్టమొదటిదండి యాక్చువల్గా అత్తకు కావచ్చు కోడలు కావచ్చు ఇద్దరికి కూడా ఒక సైకలాజికల్ ఇంప్రింటింగ్ అయి ఉంటుంది వాళ్ళ మైండ్లో. అంటే పెళ్ళికి ముందే, వాళ్ళ అత్త కోడలు అవ్వకముందే, కొన్ని సంవత్సరాల ముందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అత్తకి తన కొడుకుకి పెళ్లి చేయకముందే ఎప్పటి నుంచో అడ్వాన్స్కి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు నుంచే నాకు ఎలాంటి కోడలు వస్తుందో ఏమో, నాకు ఇలాంటి కోడలు రావాలి, కోడలు అంటే ఇలా ఉండాలి. షీ స్టార్ట్స్ ఆల్వేస్ అజ్యూమింగ్, ఒక సైకలాజికల్ ఇంప్రింట్స్ వేసుకుంటా ఉంటుంది. కోడలు అంటే ఇలా ఉంటుంది, కోడలు అంటే అలా ఉంటుంది, పక్క వాళ్ళ కోడలు ఎలా వచ్చు, నా కోడలు కూడా ఇలా ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది, అలా ఉంటుందని ఒక ఇంప్రింటింగ్ అయితేనే ఉంటుంది అత్తకి కొన్ని సంవత్సరాల తరబడి. సిమిలర్గా అమ్మాయి కూడా పెళ్ళి అవ్వకముందే, తను ఇంటికి కోడలు అవ్వకముందే తను కూడా సైకలాజికల్ ఇంప్రింటింగ్ అనేది ఒక బ్యాగేజ్, అంటే ఒక ఏంటంటే ఒక బిలీఫ్స్ కావచ్చు, పర్సెప్షన్ కావచ్చు, దాన్ని సైకలాజికల్ ఇంప్రింటే అంటాం, ఇమోషనల్ ఇంప్రింట్ అవుతాం. సో ఇవన్నీ అయ్యి తర్వాత వాళ్ళు ఒక ఇంటికి వచ్చాక, అత్త కోడలు అయ్యాక రియాలిటీకి, వాస్తవానికి వాళ్ళ మనసులో మైండ్లో ఉన్న ఇంప్రింట్స్కి రెండింటికి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వాళ్ళు సతమతం అవుతుంటారు, ఈ గొడవలు కాన్ఫ్లిక్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మీరు ఇది కూడా వింటూ ఉంటాం, అంటే కొడుకుతో తల్లి అంటూ ఉంటది పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వైఫ్ వచ్చాక నా వాల్యూ. ఈవెన్ కూతురుతో తల్లి కూడా అంటూ ఉంటది అత్తగారు వచ్చిన తర్వాత తెలుస్తుంది నా వాల్యూ. ఎగ్జాక్ట్లీ విలన్ వస్తున్నారు నీ లైఫ్ లో అన్నట్టు మెంటల్లీ ప్రిపేర్ అవుతారండి. అంటే దే ఆర్ ఆల్వేస్ మేనిఫెస్టింగ్, తదాసు దేవతలు పైన తిరుగుతుంటారు కదా, తదాసు అన్నట్టు అయిపోతుంది వాళ్ళు. వాళ్ళకి వాళ్ళే తెలియకుండా చిన్న చిన్న తదాసులు పెట్టుకుంటూ, ఇవన్నీ కూడా నేను సైకాలజీలో ఇంప్రింటింగ్ అంటాం, సైకాలజీ ఇంప్రింటింగ్. సో దే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండ్ దే ఆర్ వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, దాన్ని నిజం చేసుకుంటారు. ఇది ఒక రీజన్ అయితే. రెండో రీజన్ ఏంటంటే, ఒకటి ఏంటంటే వాళ్ళకి ఒక టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్, ఐడెంటిటీ క్రైసిస్లోకి వెళ్తారు. పెళ్ళి అవ్వగానే కోడలికి, పెళ్ళి అంటే ఇంట్లో అడుగు పెట్టకముందే నా ఐడెంటిటీని, నా ఉనికిని నేను కాపాడుకోవాలి. అత్తారింట్లోకి వెళ్ళాక భర్త నేను చెప్పినట్టు వినాలి, భర్త నాకే ప్రేమను పంచాలి, ఇంకెవరు పంచకూడదు. ఇంట్లో కొంచెం పెత్తనం కావచ్చు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రూల్స్లో నా ఉనికి, నాకు ఎంపవర్మెంట్ అనేది ఉండాలని కోడలు ఒక టెరిటోరియల్ ఐడెంటిటీ క్రేవింగ్ తోటి అడుగు పెడుతుంది. నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఉంటుంది. అత్తగారు కూడా అలాగే చేస్తారు పెళ్ళికి, వాళ్ళ అత్త కూడా పెళ్ళప్పుడు అలాగే వచ్చింది. ఇది ఇలా ఉంటాయి కోడల సైడు. అత్త తరఫున కూడా తను కూడా కోడలు రాకముందు తర్వాత వచ్చినాక పర్టికులర్ ఇది ఎక్కువ అవుతుంది, వచ్చినాక ఎక్కువ అవుతుంది. వచ్చాక ఇప్పటివరకు మా అబ్బాయి నాతో బాగా టైం స్పెండ్ చేసేవాడు పెళ్ళికి ముందు, ఇప్పుడు అసలు నాకు టైం ఇవ్వట్లా, నన్ను ప్రేమగా పలకరించేవాడు, ఓకే నా అలా అది ఒకటి ఉంటుంది, జెన్యూన్గా ఉండొచ్చు అది గ్యాప్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెళ్ళికి ముందుకు తర్వాత అలాగే ఉన్నా కానీ సైకలాజికల్గా ఏమో నాకు అంటే కొంచెం నాకు టైం తగ్గించాడు,
నేను చెప్పింది వినట్లే, కోడలు చెప్పింది వింటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా ఉనికి లేదు, అంటే నేను చెప్పేది ఏం అవ్వట్లేదు, నాకు ఐడెంటిటీ లేదు, నాకు పవర్ లేదు, నా గ్రిప్లో లేవు, ఇంట్లో ఎవరు నా గ్రిప్లో లేరు. ఎగ్జాంపుల్ అది వంట విషయంలో కావచ్చు, ఇల్లు ఆర్గనైజింగ్ చేయడం విషయంలోనే కావచ్చు. అబ్బాయి ఉంటాడు కదా ఎప్పుడు, కొడుకు భర్త వాళ్ళిద్దరు మన టైమ్ అండ్ స్పేస్ ఎలా తీసుకుంటున్నారు, ఎవరి మాట వింటున్నారు, ఇది ఒక ఐడెంటిటీ క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ బ్యాటిల్ అవుతుందండి. సైకలాజికల్ రీజన్ ఇది అందరికి తెలియదు బయట వాళ్ళకి. సో వాళ్ళిద్దరు మంచోళ్ళే, అత్త మంచిదే, కోడలు మంచిదే, ప్రపంచానికి మంచిదే, అందరికి మంచోళ్ళే, ఇంట్లో మాత్రం కాన్ఫ్లిక్ట్ అవుతుంది. తర్వాత కొన్ని రోజులైనాక ఇంట్లో కూడా గ్రూప్స్ అవుతాయి, అత్త గ్రూప్ అండ్ కోడలు గ్రూప్. కొంతమంది అత్తకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది కోడలు సపోర్ట్ చేస్తారు, బట్ ఇద్దరు మంచోళ్ళే, వాళ్ళు ఇద్దరు విషయంలో మాత్రమే అయితే సైకలాజికల్ రీజన్ అది. అండ్ మూడో రీజన్ వచ్చేసండి యాక్చువల్గా కంపారిజన్ ట్రాప్. అంటే కంపారిజన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు హస్బెండ్ ఉంటాడు కదా, హస్బెండ్ ఏం చేస్తాడంటే తన భార్యని వాళ్ళ అమ్మతో పోల్చుకుంటాడు. అమ్మ నాకు మంచిగా వండి పెట్టేది, నేను అడగగానే నాకు నచ్చిన డిష్, ఫేవరెట్ డిష్ వండిచ్చేది, నువ్వు అడగగానే నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు నచ్చిన ఫుడ్ రావట్లేదు, నాకు నచ్చినట్టు ఇది చేయట్లేదు, ఇల్లు ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తుంది మా అమ్మ, నీకు రావట్లేదు అది. సో ఈ కంపారిజన్ వినగానే అత్త కోడలు ఎంత మంచి ప్రేమగా ఉన్నా కానీ తెలియకుండానే అబ్బాయి ఇతనే తెలియకుండా వాళ్ళని విడదీస్తున్నాడు. పాపము అబ్బాయికి తెలియదు విడదీస్తున్నాడు అని, ఇద్దరి మధ్యలో సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక మెంటల్ గా కాన్ఫ్లిక్ట్ అనేది ఒక బ్యారియర్ గోడ కడుతున్నాడు అని అబ్బాయి కూడా తెలియదు. అంటే డెప్త్గా ఆలోచించాడు, స్పోర్టివ్గా అన్నా సరే, బట్ అది సీరియస్గా అయిపోతుంది, తెలియకుండానే అత్త మనసులో అండ్ కోడల మనసులో అది అవుతుంది. అలాగే కోడలు ఏం చేస్తుందంటే సిమిలర్గా సేమ్ టర్మ్స్ అత్తని వాళ్ళ అమ్మతో పోల్చుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఇబ్బంది వచ్చింది అనుకో, ఇమోషనల్గా డౌన్ ఉందనుకో, అప్పుడు ఇప్పుడు తల్లి కూతుర్ల బంధం వేరే. అదేంటంటే కూతురు కొడుకు ఎవరైనా సరే వాళ్ళు ఎలాగున్నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎక్స్క్యూజెస్ ఇస్తారు, ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా పెద్ద మనసుతో ఇగ్నోర్ చేస్తారు. సో కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు పిల్లలు ఎప్పుడైనా వాళ్ళను యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్గా, లేజీగా ఉన్నా, ఓసారి పని చేయకున్నా కొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ అవన్నీ ఉంటాయి. అలాంటి కంఫర్ట్ కోడలు అత్త దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అత్త కూడా అలాగే అమ్మలాగే ఉండాలని ట్రై చేస్తుంది, కానీ సొసైటల్ కండిషనింగ్, ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, తన ఒక బౌండరీస్ టెరిటరీ, అది ఆ క్రైసిస్ అనుకున్నాగా, ఇది సైకలాజికల్ ఇంప్రింట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా అమ్మలాగా రిసీవ్ చేసుకోవడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ కొంచెం లోపం ఉండొచ్చు. ఆ లోపం వచ్చేసరికి కంపారిజన్, మా అమ్మ చాలా బాగా చూసుకుంటారు, ఎంతైనా అత్తనే అమ్మనే, ఇది అమ్మాయికి ఉంటుంది, తర్వాత అబ్బాయి కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక కంపారిజన్ ట్రాప్ ఉంది. అండ్ నాలుగోది వచ్చేసి అదేంటంటే ఇమోషనల్ డిస్కనెక్ట్ అవుతారు ఇద్దరు అత్త కోడలు, జనరేషనల్ గ్యాప్ ఉంటుంది ఇద్దరికి. ఎందుకంటే ఎంత తక్కువ అన్న ఒక 20 నుంచి 25 సంవత్సరాలు, ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే 25 to 30 years గ్యాప్ ఉంటుంది అత్తకి కోడలికి. నో జస్ట్ ఇమాజిన్, ఒక టీనేజ్ పిల్లల్ని సొంత పేరెంట్సే ప్రాపర్గా హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే ప్రాబ్లం టీనేజ్ పిల్లలది కాదు, పేరెంట్స్ కాదు, ఇద్దరు వేరే జనరేషన్లో పెరిగారు. ఇప్పుడేమో టెక్నాలజీ చూస్తూ, అంటే ఇప్పుడున్న పరిస్థితులు, అప్బ్రింగింగ్, వీళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందట ఉన్న వాళ్ళ మైండ్ సెట్ వేరే. ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు ఇంటెన్షన్ బాగానే ఉంది, కానీ కంపాటబిలిటీ ఉండదు ఇమోషనల్గా. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో అత్త కోడల మధ్య కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, పర్టికులర్గా ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్. తినేమో కొత్త తరం వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాత సాంప్రదాయాలు కావచ్చు, పాత అనట్లేదు, అప్పటి సాంప్రదాయాలు ఎప్పుడు పాత సాంప్రదాయాలు, ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్, అది పక్కన పెడదాము. తను చేసిన ఏంటంటే అప్పట్లో ఉన్న కొన్ని సాంప్రదాయాలు అవి వాళ్ళు చిన్నప్పుడు పెరిగి పెద్దగయ్యాక తన ఇంటికి కోడలు అయ్యాక చేసినవి అత్త ఎక్స్పెక్ట్ చేస్తుంది కోడల దగ్గర చేయడానికి. సో తను కోడలు ఏం చేస్తుంది, ఇప్పుడున్న అంటే మోడర్న్ లైఫ్ ఎలా ఉంది, మోడర్న్ లైఫ్ కనుగొని తను చేస్తుంది, తెలియకుండానే ఒక కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఏదైనా ఒక మెసేజ్ ఇద్దరి మధ్యలో కమ్యూనికేట్ చేయాలంటే ఇద్దరు పర్సెప్షన్ వేరు ఉంటుంది. తనేమో యాపిల్ ఊహించుకుంటుంది, తనేమో ఆరెంజ్ ఊహించుకుంటుంది. ఇద్దరు కూడా ఒక పండు అనుకుంటారు, కానీ పండులు మాత్రం వాళ్ళ మైండ్లో మాత్రం వేరే ఉంటాయి. తను చెప్పాల్సింది ఒకటి, తను చెప్పాల్సింది ఒకటి. సో ఇద్దరు కనెక్ట్ అవ్వదు. సో ఇక్కడ జనరేషనల్ గ్యాప్తో ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు. ఇంకొక స్ట్రాంగ్ రీజన్, పవర్ఫుల్ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. అత్త కోడల మధ్యలో మూడో వ్యక్తికి చోటు దొరికినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంకా అదేంటంటే కురుక్షేత్రం అయిపోతుంది. చిన్న వ్యక్తి డాటర్ వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు థర్డ్ పార్టీ అనగానే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్ల తల్లిదండ్రులు, కోడలికి అమ్మ నాన్న ఉంటారు కదా. అన్ఫార్చునేట్లీ దురదృష్టం ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులకి అబ్బాయి తల్లిదండ్రులకు పడలేదనుకో, వాళ్ళిద్దరు పడలేదనుకో, అది కాస్త తెచ్చి వీళ్ళని ఎత్తి మీద వేసేస్తారు. అంటే వాళ్ళ గ్రెడ్జెస్ కావచ్చు, వాళ్ళ కోపం కావచ్చు, వాళ్ళది ఎనీ స్కోర్ సెటిలింగ్ అంటాం మనం సింపుల్ గా, అది కాస్త కోడల ద్వారా వాళ్ళ కూతురు ద్వారా నెరవేర్చుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయి తల్లిదండ్రులు ప్లస్ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరికి ఒకరికొకరు పడకున్నా, లేదా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నా, న్యూట్రల్గా ఉన్నా కానీ అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి చెప్తుంటారే, నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలరా, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇగో అంటే మీ మామ మీ అత్త ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనేది అతనికి కొంచెం బ్రెయిన్ వాష్ లాగానో తెలియకుండానే సటిల్ లెవెల్లో వాళ్ళని ఒక ఏంటంటే ఒక సైడ్కి తీసుకెళ్తారు, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. సిమిలర్గా
కోడలి పేరెంట్స్ కూడా, అమ్మాయి పేరెంట్స్ కూడా, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, అంటే వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ భయాలని చెప్పాలంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటి వాళ్ళ భయాలను కాపాడుకోవడానికి తన కూతుర్ని ఒక బ్రెయిన్, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి, ఒక పర్సెప్షన్ వాళ్ళ ముందు పెట్టేసేసరికి ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైతాయి. ఇది పక్కన పెడదాం. ఇది ఒకటైతే అత్త కోడల మధ్యలో నేబర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంటుందండి. నేబర్స్ కంపారిజన్ ఉంటుంది పక్కన. అత్త ఏం చేస్తారు, ఇంటి పక్కన కోడలు ఎలా ఉంది, అక్కడ చూడాలి, కోడలు పొద్దున లేసింది, తలస్నానం చేసుకొని ఇంట్లో పని చేసేది, ముగ్గులు వేసింది, ఇలా చిన్న చిన్న కంపారిజన్ చెప్పలేము. అలాగే ఆ కోడలు కూడా వాళ్ళ అత్తయ్య చూడు ఎంత బాగా చూసుకుంటుంది, ఫుల్ సపోర్ట్ ఉంది, మోడర్న్ లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఉంది, సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఇంకా పాత చింతకాయలాగా పచ్చడిలాగా నువ్వు అలాగే ఉన్నావు, ఆ పద్ధతులు అవి ఇవి అనేసి తెలియకుండానే ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరి ఉనికి వాళ్ళదే, ఎవరి బిలీఫ్స్ వాళ్ళే, నమ్మకాలు వాళ్ళే, కానీ ఇది థర్డ్ పార్టీ వాళ్ళది, బయట వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ఇదే వస్తుంది. అదే కాకుండా సోషల్ మీడియా ఆల్సో బిగ్గెస్ట్ ఇది కంపారిజన్. ఇప్పుడు నేబర్స్ తగ్గిపోయారు బాగా, ఎవరు మాట్లాడుకోవట్లేదు. సోషల్ మీడియాలో ఒక అత్తల గ్రూప్ ఉంటుంది, ఒక కోడల గ్రూప్ ఉంటుంది. అంటే గ్రూప్స్ అని కాదు, ఆ ఫీడ్ల అల్గారిథం ఒకటి ఏంటంటే సఫరింగ్ అత్తయ్యలు ఉన్నారనుకో, వాళ్ళది ఒకటి 2 రీళ్లు లైక్ కొట్టావనుకో మొత్తం డంప్ అయిపోతుంది, బ్రెయిన్ వాష్ అయిపోతుంది. నిజాలకు అతీతంగా, వాస్తవాలకు ఎలాంటి సంబంధం లేకుండా కంప్లీట్ బ్రెయిన్ వాష్ అవుతుంది. కోడలు కూడా కొన్ని వీడియోస్ చూస్తుంది అనుకో, అత్త ద్వారా బాగా సఫర్ అవుతున్నారు, అది దాన్ని అల్గారిథం విల్ పుష్ ఇట్. సో ఇద్దరు కూడా తెలియకుండానే దాంట్లో మభ్యపడిపోయినట్టు, దాంట్లో తెలియకుండానే వాళ్ళు మునిగిపోతారు. దాంట్లో ఒక మబ్బులో వాళ్ళు మునిగిపోతారు, తెలియదు. సో ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ లోపం అవుతుంది. ఇవన్నీ సైకలాజికల్ రీజన్స్తో ఎంత మంచి అత్తయ్య అయినా, ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తిగతంగా తను ఎంత మంచిగున్నా, కోడలు ఎంత మంచిగున్నా, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది అవుతూనే ఉన్నాయి. సో అత్తలకి, కోడళ్ళకి, ఈవెన్ భర్తలకి అందరికి చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఇన్లాస్ని ఇన్ లవ్గా చూడండి. మీరు ఇన్లాస్ అనేది ఉంది కదా, ఇన్లాస్ అనగానే ఒక నెగిటివ్ అయిపోయింది, ఇన్ ఐఫన్ లాస్ ఉంటుంది కదా, ఇన్ లవ్తో చూడండి. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే అమ్మకి నాన్నకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. నాన్నకు ప్రేమతో సీన్ వచ్చింది, అమ్మకు ప్రేమతో ఉంటుంది. అలాగే అత్తకు ప్రేమతో అనే ఒక స్పోర్టినెస్ తో ముందుకెళ్ళాలి, అలాగే కోడలికి ప్రేమతో అనే స్పోర్టినెస్ తో ముందుకెళ్ళాలి. ఎక్కడైనా అత్త కోడళ్ళు ఇద్దరు మంచిగా, అంటే ఇద్దరి మధ్యలో మంచి టర్మ్స్ ఉంటే, ఇద్దరి మధ్యలో మంచి సఖ్యత, సంతోషంగా వాళ్ళు కనెక్ట్ అయి ఉంటే, వాళ్ళిద్దరి మధ్య రిలేషనే కాదు, వాళ్ళ ఎంటైర్ కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ప్రాస్పరిటీ అన్ని గ్రో అవుతాయండి. జస్ట్ వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇంతకుముందు అనుకున్న సైకలాజికల్ రీజన్స్ వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మనము సొల్యూషన్ ఈజీగా అయిపోతుంది. 50% సొల్యూషన్ వచ్చినట్టే. ఇది ప్రాబ్లమ్, ఇది రూట్ కాసెస్ అని మనం తెలుసుకుంటే సొల్యూషన్ సగం వచ్చినట్టే. తర్వాత వీటిపైన అవగాహన పెంచుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5-6 సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి కదా, అది మీ తప్పు కాదు, కోడలు తప్పు కాదు, అత్త తప్పు కాదు. ఆ పాయింట్స్ వెనకాల ఉన్న దాని కారణాలు వెనకాల అర్థం చేసుకోండి. కోడలు ఇలా చేస్తుందంటే దాన్ని అర్థం చేసుకుని అవేర్నెస్ బిల్డ్ చేసి, అప్పుడప్పుడు మీ కూతుర్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, లేజీగా ఉన్నా ఒక్కొక్కసారి ఉంటుంది కదా, చిన్న చిన్న తప్పులు చేసినా ఎలా మనం సపోర్ట్ చేస్తాం, కోడలు అలా చేయాలి. అలాగే అమ్మలను కూడా టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది కూతుర్లకి. అమ్మ కొట్టిన పడతారు, తిట్టిన పడతారు, కానీ అత్త ఒక చిన్న మాట అంటే పడరు. ఎందుకంటే టాలరెన్స్ లిమిట్స్ వేరే ఉంటాయి. అక్కడంటే రక్త సంబంధం ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే రక్త సంబంధం 25 సంవత్సరాలే, పెళ్లి వరకు 25 years. తర్వాత నువ్వు ఎక్కువ కాలం స్పెండ్ చేయాల్సింది అత్తారింట్లోనే, అత్తతోటే, భర్తతోటే. సో ఆ టాలరెన్స్ లిమిట్స్ని ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తే, సో ఇన్లాస్ బదులు ఇన్ లవ్ అని చెప్పి, అత్తకు ప్రేమతో అన్నట్టు ఒక స్పోర్టీనెస్తో నువ్వు అమ్మలాగా యాక్సెప్ట్ చేసినప్పుడు, కోడలు అత్తని అమ్మలాగా యాక్సెప్ట్ చేసినప్పుడు, అలాగే అత్త కూతురులాగా కోడలు యాక్సెప్ట్ చేసినప్పుడు, దట్ ఫ్యామిలీ విల్ ఫ్లరిష్ అండి. చాలా వరకు తగ్గుతాయి. 100% కాన్ఫ్లిక్ట్స్ ఉండదు. కాన్ఫ్లిక్ట్స్ ఎలాగో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాసెస్, ఇట్స్ ఎ లర్నింగ్ ప్రాసెస్. గొడవలు రావడం అనేది కామనే, భార్య భర్తల మధ్యలో, అత్త కోడల మధ్యలో. బట్ అదేంటంటే వాళ్ళని విడదీయదు, మధ్యలో గోడలు రాకూడదు, బ్రిడ్జ్ ఉండాలి, ప్రాస్పర్ అవ్వాలి. అది చేయాల్సిందండి. ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఇంకా ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. టెక్నాలజీ కావచ్చు, సోషల్ మీడియా కంపారిజన్ కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, అండ్ డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. ఏంటంటే లైఫ్ స్టైల్లో కావచ్చు, ఓవరాల్గా అన్నిట్లలో చెప్పాలంటే, ఈవెన్ మన స్పిరిచువాలిటీలో కూడా 20 సంవత్సరాల కింద పూజలు వేరే ఉండే, పండగలు వేరే రకంగా చేసేవాళ్ళు. ఇప్పుడు హంగు, హార్బాటం అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకు. ఇవన్నీ చేసి మళ్ళీ బేసిక్గా సంతృప్తి కానీ, ఆ కనెక్షన్ కానీ, ఆ స్పార్క్ కానీ మిస్ అవుతుంది. ఏదో వెళ్తితనం. అప్పుడు ఏం లేకుండా చిన్న దీపారాధన చేసి అది చేసినా కానీ సంతోషంగా ఉండేది పండగలాగా. ఇప్పుడు అన్ని హంగు హార్బాటలతో కూడా గ్యాప్స్ వస్తున్నాయి, బికాస్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ కంపారిజన్ ట్రాప్స్ కావచ్చు, ఇవన్నిటితోటి. నైస్. ఒక ఫ్యాక్ట్ అయితే మంచి ఫ్యాక్ట్ చెప్పారు. అంటే మదర్తో కలిసి ఉండేది పెళ్లి వరకే, తర్వాత జీవితాంతం ఎన్నాళ్ళు బ్రతుకుంటే, ఇద్దరులో ఎవరు ఎన్నాళ్ళు బ్రతుకుంటే అన్నాళ్ళు కలిసి ఉండేది అత్తగారితో. ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుంటే, లాంగెస్ట్ జర్నీ అనేది మీరు అత్తారింట్లోనే చేస్తారు, భర్తతోనే చేస్తారు, అత్తయ్యతోటే చేస్తారు. అలాంటప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటాం. వై డోంట్ యూ మేక్ ఇక్కడే హెవెన్ ఎందుకు చేయకూడదు? మనం ఇంటిని నరకం ఎందుకు చేసుకుంటాం? పెళ్లిళ్ళు హెవెన్లో, స్వర్గంలో నిర్ధారించినప్పుడు ఇంటిని కూడా ఒక స్వర్గంలా చూసుకోవాలి మనం. కరెక్ట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.